దెబ్బతిన్న పామ ఆలోచన ఎవ్వరికి అర్థం కాదు. సేమ్ గట్లనే బీఆర్ఎస్ ఆలోచనలు కూడా సమజైతలేవట ఎవ్వరికి. చేతుల అధికారం బాయే, చేతులున్న లీడర్లు గోడ దుంకిపాయే, మీదికి పోతే ఓని అంటుండ్రు గాని లోపట మస్తు బాధపడుతుండ్రట. ఎంపీ టికెట్లు ఎవ్వరికి ఇవ్వాలనో సమజైతలేదట వాళ్ళకు. ఆ కన్ఫ్యూజన్ లోనే సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఎమ్మెల్యే పద్మరావుకి ఇస్తుండ్రని ప్రచారం అవుతుంది. మరి నిజమేగా వచ్చినా? పొడగొట్టుకున్న జాగల్లో దేవులాడుకుంటేనే దాని ఇల్వ తెలుస్తుంది అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గట్లనే దేవులాడుకుంటుందట. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ను ఎవరికి ఇయ్యాలే అని ఆలోచన చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు పేర్లు బలంగా వినబడ్డాయట. అయితే ఈసారి కాంగ్రెస్ ఎత్తులకు షిత్తు కాకుండా చూసుకోవాలనేది పింకు పార్టీ పెద్దల ప్లాన్ అంట. కాంగ్రెస్ పార్టీ బీసీ క్యాండిడేట్ ని రంగంలోకి దింపుతుందని తెలుసుకొని మనం కూడా బీసీ క్యాండిడేట్ ని నిలబెట్టాలని అనుకుంటుందట. అట్లా మొదలు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి పేరును పరిశీలించిందట. సాయి పోయినసారి కూడా నిలబడి ఓడిపోయిండు. అప్పుడు అంత ఊపున్నప్పుడే ఓడిపోతే ఇప్పుడు ఒక దిక్కు కాంగ్రెస్, ఇంకో దిక్కు బీజేపీ గాలిలా మళ్ళా ఆయనని నిలబెడితే ఓడిపోడు పక్క అని అనుకుర్రట. సాయి అలిగినా సరే గులిగినా సరే ఈసారి మాత్రం టికెట్ ఇచ్చుడు కుదరదని క్లియర్ కట్ గా చెప్పేశారట. ఈ ప్లేస్ లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ ను నిలబెడితే పక్కా గెలుస్తామనే ధీమాతోనుందంట పార్టీ హైకమాండ్. అందుకే పద్మరావు సార్ పేరును ఖాయం చేసిండ్రట. దానికి పజ్జన్న కూడా ఓకే అయ్యిందట. నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం పజ్జన్న గెలుపు బీఆర్ఎస్ కు మల్పు అనే కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుందట. ఏమో ఇంట్లో ఎంత నిజముందో తెలియదు గానీ మొత్తానికైతే పొలిటికల్ చౌరస్తాల కాడ గుసగుసలు జరగట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి మరి అవన్నీ గాలి వార్తలా లేక బరాబర్ వార్తలా అనేది లిస్ట్ వచ్చినాక తెలుస్తుంది. ఖమ్మం సీట్ మీద చుమ్మా ఆశలు పెట్టుకున్నారట ముగ్గురు మంత్రులు. ఎట్లనైనా అలా ఇంటోళ్ళకే ఈ సీట్ సంపాదించి పార్టీల కొమ్ములు తిరిగిన లీడర్ ను నేనే అని పాతార దాటుకోవాలని చూస్తుండ్రట. అందుకే నాకని ముగ్గురు మంత్రుల నడుమ కయ్యం నడుస్తుందట. మళ్ళా ఎవరో ఆ ముగ్గురు అరుచుకుందాం చలో, ఇంకెందుకు లేటు. ఖమ్మం సీటు కాంగ్రెస్ ఇప్పుడు హాట్ సీట్ అయ్యింది. కాంగ్రెస్ హైకమాండోలకు పొగలు గక్కిస్తుందట. ముగ్గురు మంత్రులు మా ఇంటోళ్ళకే సీట్ ఇయ్యాలని మంకు పట్టుకొని ఉన్నారట. ఈ పీఠముడిని దెంపలేక అధిష్టానమోలు నెత్తి కొట్టుకుంటురట. డిప్యూటీ సీఎం బట్టిసారు మా ఇంటామె నందనీకే ఇయ్యాలని జిద్దు పట్టు మీద ఉన్నాడు. అటు పొంగిలేట అలా తమ్ముడు ప్రసాద్ రెడ్డికే ఇయ్యాలని గట్టు పట్టు పట్టిండు. ఇక తుమ్మల సారేమో కొడుకు యుగంధర్ కు సీట్ ఇవ్వాల్సిందే అని బెట్టు చేస్తుండట. ఈ ముగ్గురిని సంధాయించలేక హైకమాండోలు బేజారైతురట. కరువుమంటే కప్ప కోపము, ఇడుమంటే పాము కోపం అన్నట్టున్నదట ఖమ్మం సీటు మీద కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. అందుకే ఇవాళ మాపటించి దీపాదాస్ మున్షి ఇలా ముగ్గురుతోటి మీటింగ్ పెట్టి బుద్రకిచ్చే పనులున్నాడట. మరి ఒకరిని కాదని ఇంకొకరికి సీట్ ఇస్తే నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని అలవాటైన తీర్లా సొంత పాటోళ్ళనే ఓడిచ్చేతందుకు స్కెచ్లు వేసుకుంటారో కలిసికట్టుగా పనిచేస్తామనుకుంటారో ఓట్లయినాక తెలుస్తుంది.